బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు నీకు ప్రియమైనటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు సరైనగా కూర్చోండి. మీకోసం చైర్స్ చక్కగానే వేసి పెట్టారు, అలాగే కూర్చోండి. దేవుడు ద్వారా అందించబడింది. నిత్యుడగు తండ్రి, చిన్నపిల్లలు కానీ పిల్లలు కానీ త్రోవ తప్పినప్పుడు తండ్రి ఏ విధంగా క్రమపరుస్తాడో అదే రీతిగా మీరు విశ్వసించిన దేవుడు మీ యొక్క అవినీతి కార్యములు అనేటువంటివి చేసినప్పుడు నీతి మార్గంలో నడిపించడానికి మీకు ఒక శిశువు ఉంటాడు. ఆయన నిత్యుడకు తండ్రిగా మీకు ఉంటాడు, క్రమశిక్షణ నేర్పేటువంటి తండ్రిగా మీకు ఉంటాడు అని ప్రవక్త ప్రజలకు ధైర్యపరుస్తూ ఉన్నాడు. చివరగా వారి యొక్క జీవితాలలో అసమాధానం అనేటువంటిది నెలకొల్పబడినప్పుడు మీకు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా మీకు తోడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలవంతుడైనటువంటి దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఉన్నప్పుడు ఆయన శిష్యులు మీకు జన్మించున్నాడని ప్రవక్త ద్వారా పలికి ఉన్నాడు. బలవంతుడైన దేవుడు ఏ రీతిగా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, సముద్రం పైన, గలిలయ సముద్రం పైన వారి శిష్యులతో పాటు పయనించేటువంటి సమయంలో గాలి, తుఫాను రేపబడినప్పుడు నోటి మాట ద్వారా గాలిని గద్దించగా అది యొక్క నోటి మాటలో బలము మనము అక్కడ చూస్తున్నాం. బలవంతుడైనటువంటి దేవుడిగా మీరు చూస్తున్నారు. రెండవదిగా చూసినప్పుడు బలవంతుడైనటువంటి దేవుడు మీ యొక్క జీవితాలలో ఉన్నప్పుడు తప్పకుండా మిమ్మల్ని బలపరిచేటువంటి దేవుడిగా ఉంటారు. అన్నాను మాకు ఎంతో ప్రేమైనటువంటి మాట అన్నగారు కాబట్టి సంఘం తరఫున అన్నగారిని ఆహ్వానిస్తూ ఉంటుందా. లాస్ట్ ఇయర్ అక్కగారు వచ్చారు, అప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. మీరు రావడం నాకు ఇంకా ఆనందంగా ఉంటున్నది. ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించబడి ఆనాడు లాస్ట్ ఇయర్ ప్రార్థించినప్పుడు దేవుడు ఆలోచించి మీకు సమాధానం ఇచ్చారు. కాబట్టి మేము సంతోషంగా మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో భగవంతుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ వేడుకలో మనం గర్వగర్వంగా నిర్వహించాం. ఆ భగవంతుడు నేర్పించినటువంటి మంచి మార్గంలో ఇప్పుడే గౌరవనీయ పాస్టర్ గారు చాలా విస్తృతంగా మనం ఎట్లా ఉండాలా, యేసు క్రీస్తు మనకు ఏం చెప్పాడు, బైబిల్లో ఆయన సూక్తులు కూడా మనందరికీ కూడా చెప్పడం, ఆ రకంగా మనందరం కూడా ఒక క్రిస్టియన్ సమాజంలో కాకుండా, క్రైస్తవ సమాజంలో కాకుండా
అందరూ మంచి మార్గంలో దయ ప్రేమ కరుణాభావంలో ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఆచరణలో తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనందరినీ కూడా కోరుకుంటూ ఈ పర్వదిన యేసుక్రీస్తు మనందరినీ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండే విధంగా ఆయన చల్లని చూపు మనందరి పైన ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజు నూతన సంవత్సరం మరి క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. హలో ఒక్క నిమిషం వచ్చాను. ముడి జరక ముడి కొంచెం మన పారేనా పార్లే పార్లే ఈ అన్నకి పారే మంచి ఎర్రమట్టి శ్రీదేవి శ్రీదేవి చాలే చాలే ఎర్రమట్టి చాలా చాలా చిన్న మళ్ళీ ఎర్రదే నెక్స్ట్ టైం బాగా స్పీడ్గా వస్తుంది నీళ్ళు పోయాలంటే అప్పుడు మట్టే కదా. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year and a Happy New Year and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. చర్చి ఆవరణలో క్రిస్మస్ ట్రీ మార్చడానికి అందరూ ఆహ్వానిస్తున్నాం. ఆ కార్యక్రమంలో దయచేసి మీరు పాల్గొనండి. చర్చి ఆవరణలో క్రిస్మస్ ట్రీ మీకు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా మీ యొక్క గడిచిన సంవత్సరాల ప్రభుత్వం వారు వచ్చి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనను ఆరంభించారు, సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రభావ మీకు ఆశీర్వదించారు అన్నబట్టి మీకు చెల్లిస్తున్నాను. దానికి కృతజ్ఞతగా మీకు ఆలయానికి వచ్చి ప్రభావ మీ బిడ్డలకు శివుడు అందించుకుంటుగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడా ప్రభావ వచ్చిన నాయకులను దీవించమని మీకు ప్రార్థిస్తున్నాను. ఈ మంచి దీవించి కుటుంబాన్ని ఆశీర్వదించి సంరక్షించి ఏ సమర్థించి వేయించిన ఆమేన్. నేనే చెప్పండి చెప్పింటే హలో ఎర్రమంది పెట్టుకోకుండా ఒక్క నిమిషం వచ్చాను.
ముడి జరక ముడి చాలా ఆనందిస్తాం. మరి సార్ అంటే మాకు చాలా అభిమానం. ఈ ప్రాంతంలో మాకు ఒక చాలా బలము కూడా. ఈ సమయంలో వారు రాష్ట్రంలో ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉండాలని, ఉన్నతమైనటువంటి అధికారంలో వారు ముందుకు రావాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి ఒక ఆశ్చర్యకరంగా ఉండాలని మా వాంఛ. ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఎవరైనా సార్ కోసం ప్రత్యేకించి ప్రేర్ చేస్తారో లేదో కానీ మేము మనస్ఫూర్తిగా ప్రతి ప్రార్థనలో సార్ను జ్ఞాపకం చేసుకొని వారి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మా ప్రార్థన సపోర్టు సార్కి ఎప్పుడు ఉంటుంది. ఈ సమయంలో మా చిన్న సన్మానం సార్ని మేము గౌరవిస్తాం. మరి ఆ చేతుల మీద కొంతమందికి బెడ్షీట్ కూడా వాళ్ళు మరి అందిస్తారు కార్యక్రమంలో. మరి ముందుకెళ్దాం. అందరు కలిసి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తూ ఈ సమయంలో వారికి ఈ క్రిస్మస్ సంతోషాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఒక ఆశీర్వాదంతో, ఒక దీవెనతో. కాబట్టి అలాంటి సంతోషకరమైన ఈ శుభవార్త మరి మన క్రిస్మస్ ను సెలబ్రేట్ చేయడానికి మనతో కలిసి వారు రావడం మనకు చాలా సంతోషం, చాలా ఆనందం, ఆశీర్వాదం కూడాను. వారితో కలిసి మరి పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి కొంత అధికారులు కూడా మన మధ్యలో ఉన్నారు. పార్టీ వెనుకలో వెన్నుపూసలాగా ఉండి సపోర్ట్ చేస్తూ మరి మన మధ్యలో వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి సార్ మరి కొద్ది నిమిషాలు మన గ్రీటింగ్ తెలియజేసి ఈ యొక్క కార్యక్రమంలో ముందుకెళ్తారు. ఈరోజు క్రీస్తు జన్మదినం. దాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి మార్గాలను అనుసరిస్తూ జాలి, దయ, కరుణతో బైబిల్లో ఆయన రాసినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమంలో ఆ భగవంతుని యొక్క ఏదైతే బైబిల్లో నిర్దేశించాడో, ఏదైతే బైబిల్లో చెప్పాడో వాటినన్నిటినీ కూడా ఆచరించి సన్మార్గంలో మనం ముందుకు వెళ్ళే క్రమంలో పోదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం మరి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మనందరినీ మంచి ఆరోగ్యం, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి ఆ దేవదేవుడు యేసుక్రీస్తును వేడుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. ఒక విజయోత్సవంతో నాయన నీ యొక్క మహిమతో నింపబడిన వాడై నడిపించబడడానికి మీరే సహాయము దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ వెనుకున్నటువంటి సభ్యులందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చప్పట్లు పడి దేవుని కనపడతాం. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు,
క్రిస్మస్ పండుగ గుండె నిండుగా ఈ క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ పరలోకమునే విడిచెను మా పిల్లలు కరుణించెను వసిబాలుగా పిలిచెను వర్షముల తట్టగా వింతగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ జన్మించేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో కన్యమరియమ్మ గర్భమందున కన్యమరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనెడి నామమందున ఇమ్మానుయేలనెడి నామమందున శ్రీ యేసుడు జన్మించెరేలో శ్రీ యేసుడు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పట్టి పొత్తి గుడ్డలలో చుట్టవాడి పట్టి పొత్తి గుడ్డలలో చుట్టవాడి పశుల తొట్టెలో పరుండబెట్టవాడి పశుల తొట్టెలో పరుండబెట్టవాడి శ్రీ యేసుడు జన్మించెరేలో శ్రీ యేసుడు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో Merry Christmas, Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. ఫ్యామిలీ పెద్ద చేసేసారా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లేకపోతే 2 days స్కూల్ రావచ్చు అంతే కదా అంటే 2 రోజులు 3 రోజులు 5 వర్కింగ్ డేస్ కంప్లీట్ ఇచ్చారు
Thank you.